ఉల్లినారు, కొత్తిమీర, గోంగూరలోకండి గోంగూర చికెన్ వండుతున్నా. పచ్చికాయలు, ఎర్ర ఉల్లిగడ్డలు 4, టమాటో, అల్లం పేస్ట్ వేస్తాను. నేను అల్లం పేస్ట్ వేసాను. కొంచెం గరం మసాలా, పచ్చికాయలు వేసా కాబట్టి ఒక 3 చెంచాలు వేస్తున్నానండి. ఎందుకంటే గోంగూర పులుగు కాబట్టి కొంచెం కారం మనం తగినట్టు వేసుకోవాలి. ఉంటుందని కొంచెం నీళ్ళు వేసాను నేను. ఒక 2 నిమిషాలు. గోంగూర కర్రీ వండుకొని నా వీడియోల్లో కూడా ఎక్కడా లేదండి గోంగూర కర్రీ. ఈరోజైతే గోంగూర చికెన్ వండాలని వండుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. నాకు ఇష్టం గోంగూర చికెన్ వండుకుంటే. ఒకళ్ళు కామెంట్లో పెట్టారు గోంగూర చికెన్ వండమని, అందుకని ఇవాళ వండానండి. అంతేనండి, ఆంధ్ర మాత గోంగూర. ఏది తిన్నా గోంగూర తినేది తృప్తి ఉండదు. ఎన్ని కూరలు తిన్నా కానీ మనకి గోంగూర తింటేనే తృప్తిగా ఉంటుంది. గోంగూర కర్రీ వేసుకుంటేనే లాస్ట్లో బిర్యానీలోనైనా, పొడన్నంలోనైనా, ఎందులోనైనా. ఉప్పే కొంచెం సార్లేదండి, సప్పగా ఉంది. కోడికి వచ్చినాయండి గుడ్లు. కందనకాయలు, ఉల్లిగ ముక్కలు, పెద్ద పేగ ఒకటి వచ్చింది కదండి, ఇవి చికెన్ ముక్కలు, కందనకాయ, చికెన్ ముక్క,
చూసారు కండి గోంగూర చికెన్ ఎలా రెడీ అయిందో. అంతేనండి. మరి చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గోంగూర, ఎర్ర ఉల్లిగడ్డలు, గోంగూర, పచ్చికాయలు, కొత్తిమీర, ఉల్లినారు, టమాటా, మరి చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవే వేసానండి. ఇవే వేసుకోవాల్సింది కూడా. గోంగూరలో చాలా బాగుంటుంది చికెన్. చాలా టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. అసలు నేను ఎప్పుడైనా ఇష్టంగా నేను ఇంతే చేసుకుంటానండి. చాలా రోజులైందండి, నేనైతే 1 సంవత్సరం అయింది నేను చేసుకోక, అందుకే చేశాను నేను. నా వీడియోలు చూస్తున్నారు కదండి. నా వీడియోలో ఎక్కడ గోంగూర మటన్ కానీ, బోటి మటన్ కానీ, చికెన్ మటన్ కానీ వండినట్లేదండి. ఇప్పుడే నేను చేశాను ఫస్ట్ టైం. మరి నా వీడియో నచ్చిందండి మీకు, ఖచ్చితంగా నచ్చాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మటుకు మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నానండి.